వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే ఇంకా మా వారికి రూట్ కెనాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 పన్ను పెట్టించాలి, వాటి కోసం మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఆ రోజు టైం అయిపోయిందని ఇంటికి వచ్చేసాము. ఇక చిత్తూరుకి వెళ్ళి రావడం కష్టం అవుతుంది కదా, అందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అక్క పిల్లలు మమ్మల్ని చూసి షాక్ అయ్యి అక్క అన్న వచ్చారేమో అని మా వాడు ఇంటికి వెళ్తున్నాడు. లేదురా అంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యి మాతో కూడా వాకింగ్కి వస్తానన్నాడు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గంగమ్మ గుడి. ఇంకా పిల్లలు ఏవో స్నాక్స్ కావాలి అంటే షాపుకి తీసుకొని వచ్చాను. ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇలా చెట్టు కింద కూర్చొని తెలిసిన వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక అయితే ఇట్టే అమ్మకి ఫ్రెండ్స్ అయిపోతారనమాట ఎవరైనా పరిచయం అయితే. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇక రాగానే డాడీ కూడా వచ్చినారనమాట. వర్షం కూడా పడుతుంది. ఇంకా అందరం డిన్నర్ చేసేసి ఇంకా మిద్దెక్కాము పడుకోవడానికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత వర్షం పడినా వేడి మాత్రం మామూలుగా ఉండదు. ఒక్క దోమ కూడా లేదు. మా డాడీకి దోమ తరలేంది అస్సలు పడుకోరు. మా డాడీతో ఇట్లుంటది. ఇంత కష్టపడేసి వచ్చినా దోమ తరి కట్టాలి.